ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ మన ఛానల్లో ఒకరు 2 అన్న తినాలి కదా కనీసం. రియల్ పోతలేదు నాకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఛాలెంజెస్. గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పులిహోర ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. మా దగ్గరలో ఉన్న పొలాలకు అయితే వచ్చేసాం అనమాట. ఈయనే ప్రిపేర్ అయితే చేస్తాం. పులిహోర తయారు చేసిన తర్వాత ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఇప్పుడైతే పులిహోర అయితే మొత్తం ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. శ్రీధర్ గారు ఇప్పుడు బియ్యం అడుగుతుండో. వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది కాబట్టి లైక్ చేసుకుని ఛానల్ కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. శ్రీధర్ గారు అప్పుడే అడుగుతుండు. పులిహోర అయితే మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో తెలుసుకోవడానికి అయితే నెంబర్స్ అయితే వేయాలన్నమాట. ఇప్పుడు 4 అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. నేను ఇంకో నెంబర్స్ ఇస్తా, చెప్పు ఎవరెవరికి. ఇది ఎవరికి? నాకు. ఇది ఎవరికి? వినయ్ గానికి. రాకేష్ గారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడైతే బుడ్డోడు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు అనమాట. టైం పెడతా నేను. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళైతే విన్. లాస్ట్కి విన్నోళ్ళు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండాలన్నమాట. బుడ్డా, నీకు ఇలాంటివి 2 ఇష్టం ప్లేట్లో పోసి నువ్వు రప్ప తినాలి. రెడీ చేసి పెడతాడు ఇంకోటి. స్టార్ట్ చేస్తా, నువ్వు ప్లేట్లో పోసుకోవాలి. చూడు, ప్లేట్లో పోసుకొని తినాలి. స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. ప్లేట్లో పోసుకొని తినేసి ఈ ప్లేట్ తీసుకురా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆహా, నా కూరలు వస్తున్నాయి ఇప్పుడు. 30 సెకండ్స్ అయింది. వాటర్ కావాలంటే వేపిస్తా. ఎట్లుంది? ఇంకోటి ఏటంగా ప్రిపేర్ అయ్యి ఉందా? ఓడిపోతే రివెంజ్ ఛాలెంజ్లా. నేను ఎన్ని గంటలకు వచ్చినాం? 10 గంటలకు వచ్చినాము. ఇప్పుడు ఎంత అయింది? 2 అవుతుంది. అప్పటి నుంచి 5 గంటలే. సాంగ్ ఒక టిఫిన్ దాకా సాంగ్ తిన్నాడు. ఇంకా సాంగ్ ఉంది మళ్ళీ 30 సెకండ్స్ అయింది. అయితే వీడియో అంటాడు ఫస్ట్, ఇంకా 3 అంటే అని చెప్పిండు. 3 అంటాడు అంటే నిన్నే 2 పెట్టించిన. ఒక్కడైతే సెట్ అవుతుంది అంటారు అంటుండు. మళ్ళీ ఈ గాలి పెడుతుంది దిక్కు.
ఇంకా అది తినవా? ఇదే పోతుందో పోదో తెలియదు. ఏంది అది తినకపోతే కిట్టు ఇంకా డైరెక్ట్ నువ్వు రివెంజ్ ఛాలెంజ్ చూడండి పులిహోర అది ఉంది ఇంకో ఐదు నెక్స్ట్ రాకేష్ గాడు అది పోయాలి. అయిపోయాడు కిట్ అవుతుండు వీడు మళ్ళా రాకేష్ గాడు ఇటంగా ఎవరన్నా రాకేష్ గాడు నేనో వినయ్ గాడు ఒకటే దాంట్లో ఒకటే టిఫిన్ దాంట్లో సగం తిన్నాను అనుకో హాఫ్ తిన్నాను అనుకో అది మళ్ళా ఆ వాడు వస్తాడు రివెంజ్ ఛాలెంజ్కి. టెన్ మినిట్స్కి వస్తుంది. అది తినరా గదొకటి తినరా. 9 నిమిషాల 58 సెకండ్లకు తిట్టే తిన్నాడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. కిట్ అంట ఇడు ఆ టిఫిన్ కింద తినాలంటే ఇంకా కిట్ మొత్తాము చూడండి టైం ఇంకా తినవాను ఇంకా అయిపోయింది అంట వానికి కడుపు నిండిపోయింది. ఇంకో చూడండి ఈ టిఫిన్ కింద ఇంగిట్లే మిగిలిపోయింది అనమాట. రాకేష్ గారు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు 2 టిఫిన్ కింద తినాలి చూడు నీ ఇష్టం. ఇంకో టైం స్టార్ట్ చేసిన స్టార్ట్. అబ్బా కరెక్ట్ వాడా ఆ టైం వేస్ట్ అవుతుంది అంటే చెప్పి కొడుకు రప్ప రప్ప తింటుంది చూడు. ఇది ఎత్తుకోవాలి చూడరా ఇప్పుడే చెప్తున్నా. ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకోరా అది నింపరా మళ్ళా నీడు తింటావు కదా మళ్ళీ వాళ్ళ కిట్ చేస్తాం వాళ్ళ కిట్ చేస్తే నువ్వే మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్. వాటర్ నింపిరా వాటర్. రాకేష్ ఏమే అప్పుడే ఎంత అయింది 1 మినిట్కి దగ్గర ఉంది. ఇంకో ప్లేట్ రెడీ అయింది అనమాట. ఇంకో ప్లేట్ ఇదైతే కొంచెం అంతా అయిపోటిను నేను కానిచ్చి పెడతా. ఓకే అయిపోతున్నాను అనమాట. నెక్స్ట్ ఆ టిఫిన్ ఏమ్రా ఇంతసేపు తింటున్నా ఏమైంది పడతలే ఎందుకు పడతలే అన్నం ఒకదానికి మస్తు అయిందా చూద్దాం మరి తిన్నంత వరకు అయితే. నెక్స్ట్ ఇంకోటి సాం పోసుకుండు ఎంత అయింది 5 నిమిషాల 37 తిను 6 నిమిషాలు రాకేష్ 7 తిన్నీకే 15 నిమిషాలు అవుతుంది పక్కా అది మొత్తం ఫినిష్ చేయాలంటే. టైం పెట్టేసి దీనికి పెడుతున్నా నేను సైడ్కి వెళ్ళిపోతా. అయిపోకూడదు ఇందులో కొంచెం ఉంది ఒక 4 బుక్కలు అయితే అయిపోతాయి. ఇది ఒకసారి చూడు ఇందులో అయిపోతుంది 4 బుక్కలు అయితే ఏమేమి పోతలే అయిపోయి. అరే ఒక్కటే టిఫిన్ తిన్నారా ఫస్ట్ 3 4 అని మాకు ఇష్టం వచ్చినట్టు తింటాము అంటానని ఏమో మస్తు ఉంది ఆడ కింద. ఇంకా పులిహోర టేస్ట్ ఎట్లుంది? బాగుంది సూపర్ అన్నీ సరిపోయినా అది కిట్టా ఫీడింగ్ అయితే ఇంకో ఒకసారి చూపెట్టి దీన్ని ఇందుట్లో సామ్ ఉంది ఇందుట్లో అయితే సామ్ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఈ ప్లేట్లా కొంచెం అంత ఉంది అంటే బుడ్డోని కన్నా ఎక్కువనే తిన్నాడు కొంచెం అంతా. నువ్వు కిట్ అంటే అని చెప్తున్నాడు ఇప్పుడు కిట్ అవుతున్నాడు. నేనైతే కిట్ గైస్ నేనైతే పోతున్నా పక్కకి అయితే సాదా అంట. ఓకే నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తున్నాడు టైం ఆన్ చేస్తున్నాడు స్టార్ట్. గుమ్మరి ఓయ్ ఫస్ట్ వందేమో మంచిగా వచ్చింది కేక్ లాగా ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను ఇన్కమ్ స్టార్ట్ వేరది 20 సెకండ్లు. ఎట్లుంది పులిహోర? ఎన్ని 30 సెకండ్లు రా. లడ్డు గారు ఇచ్చినాడు చూడు పిలుస్తున్నాడు.
వాడు మిరపకాయ ఇటు పెడుతుంది చూడరా. తినగలుగుతా రెండు ఏమైందిరా? 2-3 బుక్కలకి 2 తినంట అంటాడు. ఇంకా 2-3 బుక్కలకి 2 తినంటే ఇంకెట్లరా? ఇది అన్న మీరు ఇంకో చూడండి గైస్, ఇందులో ఇంకో అన్నం ఉంది. ఇంకో అన్నం ఉంది, మొత్తం బొడ్డే కట్టింది. ఇంతంతా 2 బుక్కలు అంతా బొడ్డే కట్టింది వేస్ట్ చేయడానికి. టైం అరే 5 minutes అంటే అన్నవరు. అరే ఇంక 20 సెకండ్లు అయిపోగొట్టు మళ్ళీ రప్పన. ఇంకా బొడ్డే కట్టిన ఇంత అంత అన్నం ఇది మొత్తం నేను ఇప్పుడే చెప్తున్నా. ఇంకో ఎంత ఒక 10 నిమిషాలు టైం పెట్టుండి నేనైతే 3-4 టిఫిన్ గిన్నెలు రప్ప తింటా అంటా. నేనే చెప్పిన ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ నేను 2 టిఫిన్ గిన్నెలు అంటని చెప్పినా. మళ్ళీ బుడ్డోడు 3 టిఫిన్ గిన్నెలు అంటని చెప్పాడు. వాడు ఒకటి తిన్నాడు, రాగేశాడు. ఒకటి సారి 5 నిమిషాల 20 సెకండ్లకు వచ్చిందా ఆయన. నువ్వు 5 నిమిషాలలో మొత్తం కంప్లీట్ అవుతుంది అంటారా నువ్వు. అది పట్టింగా పోయాలా పోసుకున్నావు. ఐదు నిమిషాలన్నారా. ఎగ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామంటా అన్నాడు. మళ్ళీ ఇంకోడు ఇది బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామంట అని చెప్పారు. ఫస్ట్ లో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ ఫస్ట్ ఇదే తీస్తున్నాం కాబట్టి మంచిగా కొంచెం వెజ్ చేద్దామంటని, నాన్ వెజ్ చేయకుండా. అందుకే ఇది మొత్తం వేసుకోవట్లేడు, కొంచెం వేసుకుంటుండు. మస్తు అవుతుంది. వాడు రాకేష్ గారు దీనికన్నా ఎక్కువ తిన్నాడు. నీ ఇష్టం, నువ్వే వస్తావు. ఇది సెకండ్ నేను తింటే మళ్ళా పోతా, నువ్వు త్రాడుకు వస్తావు. టైం 9 నిమిషాలు అయింది చూడరా. 6 నిమిషాలు అయింది. అరే ఇంకో ఈడైతే చాలా బుడ్డే ఏం లేదు, మిరపకాయలు అంతే. కొత్తిమీర మిరపకాయలు కావు. ఇంకో మస్తు బుడ్డే కట్టింది. మీరే చూడండి ఒకసారి. బుడ్డే కట్టినాడు ఇంతంతా. ఒక బుక్క వేస్ట్ చేస్తుండు టైం జల్దీ కావాలంటని చెప్పి. 6 నిమిషాల 30 సెకండ్లు. ఫ్లాష్ మ్యాన్ ఇట్లా అంటే మింగేసేయాలి. ఎట్లా అయిపోయా ఒకటి మింగిన. దాని తర్వాత ఇంకోటి. వీడి ఈటంగా ఇంత బుడ్డోడు అంటే ఏమో. దాని తర్వాత రాకేష్ ఆడు, వీళ్ళిద్దరు. ఇప్పుడు వీడు ఇంకా లేట్ చేస్తాను. ఇంక గెలిచిన ఏది మొత్తం అయిపోయిందని ఎంగేడు. వాడు రివెంజ్ ఛాలెంజ్కి వస్తాడు. ఎట్లా నేను గెలిచిన మిడిల్లో నేను లేట్ తిన్నా పర్లేదు అంటని చెప్పి వాడు లేట్ తింటాడు. ఎంత తిన్నా 10 నిమిషాల లోపల. నేను ఎప్పుడే చెప్తున్నా 10 నిమిషాల లోపల తినాలి. ఇంకో 8 నిమిషాలు అయింది. అరే 8 నిమిషాలు వాడికి ఇంత తిన్నాడు. ఎవడు? రాకేష్ ఆడు మొత్తం వదిలిపెట్టాడు మొత్తం. వాడిని కనుక ఇప్పుడు కొంచెం అంత పోసుకుంటే వానికన్నా టిఫిన్ మొత్తం పోసుకుంటూ కొంచెం తిని మొత్తం పాడేసిండు. నేను ఒక్కొక్కడు 3 గిన్నెలు, ఒక్కొక్కడు 4 గిన్నెలు చెప్పాలి. వీడు మొత్తం ఫస్ట్ 4 తిందామంట. 4 కాదు 10 నిమిషాలు టైం పెడదాం. అంతలోపల నేను 3 అయిపోగొడతా. మళ్ళీ ఒకటి తినవచ్చు. 10 నిమిషాలు పెడదాం రా అని చెప్పి. కిట్టా అయిపోయింది ఆడికి. ఒకసారి చూడు, ఇది చూడు 8 నిమిషాల 44 సెకండ్లు. చూడండి ఒకసారి. ఇందులో ఇంకా ఎంతో ఉంది. అయిపోయింది కిట్ అంట అని చెప్తుండ్రు. ఇప్పుడైతే మనం అనమాట స్టార్ట్ చేయి. నేను ఇప్పుడు కేక్ లాగా పెడతా. రాదు టైమే వచ్చింది. కేక్ కట్ చేస్తా. ఈ సెకండ్స్ ఏమో స్పీడ్ పోతున్నట్టు ఇందులో. బాగుందా? రా తిను ఇట్లయితే నువ్వే చెప్తున్నా. తిర్రాకుంది అసలు. ఇంటికా కూర్చొని తింటే మంచిగా జల్దీ తింటాం. టైమింగ్ చెప్తున్నా
టేస్ట్ నేను కట్టెల పొయ్యి మీద వేసి పాడేసినాం అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేసినాం. 1 minute 30 seconds కాదు 1 minute 5 seconds. అంత కరెక్ట్ సరిపోయింది రిజల్ట్. ఎంత తింటావా అది మొత్తం? అదే 2 minutes దగ్గరకు వచ్చింది అనమాట. ఇంకా అయిపోయినా లేదు. వాళ్ళేమో ఆట ఆడుతారు తిరిపోయి. చింతకాయ తిన్నదరగాక ఎక్కడ తిరిగి 2 కంప్లీట్ చేయాలి ఈరోజు మనం. 15 నిమిషాలు పడతాయి 2 కంప్లీట్ చేయడానికి. ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ మన ఛానల్లో ఒకరు 2 అన్న తినాలి కదా కనీసం. నెంబర్ ఎట్లా చేస్తారు రియల్నే కదా. ఒకరు 2 అన్న తినాలి ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ మన ఛానల్లో. ఒకటోదే కదా ఇంకా అది నాది నేను ఒకటో ఒకటోదే. అయిపోయింది. అరే అయిపోయింది అది. బుడ్డు 20 సెకండ్లకి 5 నిమిషాలు 20 సెకండ్లకే అయిపోయింది. అరే నాది నిజం ఒకటోదే. ప్రామిస్ తిరగదు. తిని నువ్వు ఎట్లా రివించాలి కామెంట్ చేయండి. ఇప్పటికి 3 సార్లు చెప్పి ఒకటి మంచిది జర డేంజర్గా. బుడ్డు అనుకున్నా రివెంజ్ ఛాలెంజ్ కక్కుట ఒకటి దెబ్బ. రియల్ పోతలేదు నాకు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కొంచెం అంత తీసి కంప్లీట్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్ళి కొంచెం అంత తిన్నాను అనుకో అయిపోయా బుడ్డో రివెంజ్ ఛాలెంజ్. వాడు 9 నిమిషాలు 58 సెకండ్లకు తిన్నాడు ఒకటి. ఆ టైం లోపల తినాలి నువ్వు. ఎండిపోయిందిరా. ఎంత తిన్నాడు? 9 నిమిషాల 58 సెకండ్లు కరెక్ట్. 9 నిమిషాల 58 సెకండ్ల ఒకటి తిన్నాడు. ఒకటి. ఇది ఇప్పుడు నేను తింటే సేఫ్. ఇంకొక ముక్క తిన్నాను అనుకో సేఫ్. వానికి వస్తుంది రివెంజ్ ఛాలెంజ్. అడుపు టైట్ అయిపోయింది. వెళ్ళి తినేటప్పుడైతే ఊరిలో వచ్చినాయి. ఇప్పుడు శాత అయితే లేదు. ఇప్పుడు సాధ అవుతారు మిగిలినప్పుడు మొత్తం దానం చేస్తున్నాం. ఇంకా చూపెడతా చాలా చూపెడతా. టైం చూడు. అయిపోయింది. ఇంకా కంప్లీట్ చేసి గింజెట్టుకుంటున్నాం. గుడ్డోడు కన్నా మనం జర ఫస్ట్ వస్తే చాలు. అవన్నీ పెద్ద పెద్ద వద్దు మాటలు. ఇంకా గుడ్డోడు ఒక బుక్ అయితే ఎక్స్ట్రా తింటాడు రే. తినలేడు. ఇప్పుడు అంతే ఒకటి అయిపోయింది. అమ్మో జీవనం వస్తుంది. అయిపోయింది. ఇంకా బండి ఇంకా 10 నిమిషాల 11 సెకండ్లు. ఇప్పుడు అయిపోయింది మొత్తం. ఇంటికి నడుచుకుంటే నేనేది సామాన్ తినరా. 10 నిమిషాల 11 సెకండ్లు కడుపు నిండిపోయి తక్కువ వీడియో తీరా. అరే ఏంట్రా ఇది? అయిపోయింది ఆయన వద్దు. ఓ టిఫిన్ మళ్ళీ పిలుస్తున్నా అంటే నాకన్నా తక్కువ నేను ఏం చేసిన అంటే వాడు బుడ్డోడు ఒక టిఫిన్ గిన్నె తిన్నా కదా. నేను ఒక టిఫిన్ గిన్నె కన్నా టిఫిన్ గిన్నె తిన్నా. 3 బుక్కలు తిన్నా. నేను తింటా. ఫస్ట్ అయితే వీడు. సెకండ్ ఎవరు? రాకేష్ వాడు. సెకండ్ రాకేష్ వాడు. థర్డ్ నేను. ఫోర్త్ ఆడు రివెంజ్ ఛాలెంజ్ అయితే కామెంట్ చేయండి. అంత డేంజర్ వద్దు మామూలుగా. ఓకే గాయ్స్ ఇదైతే వీడియో అనమాట. ఫస్ట్ అయితే నేను విజయం. ఫస్ట్ నేను. సరే ఫస్ట్ థర్డ్. సెకండ్ ఏమో రాకేష్ ఆడు. థర్డ్ ఏమో నేను. ఫోర్త్ ఏమో బుడ్డోడు అనమాట. వాడికి శ్రీధర్ గారికి రివెంజ్ ఛాలెంజ్ ఎట్లుండాలి అంటే మామూలుగా ఉండాలి. ఇలా తమ్ముడు అంటే అట్లా క్యాంపింగ్ చేసినాం. మంచి సపోర్ట్ వస్తే క్యాంపింగ్ లీడ్ చేసాం అనమాట. ఇంకో చెట్ల మీద క్యాంపింగ్ లో, గుట్ల మీద క్యాంపింగ్ లో, ఇండ్ల మీద క్యాంపింగ్ లో అవన్నీ చేస్తాం. నీళ్ళ క్యాంపింగ్ లో. మీరైతే కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.